శ్రీ ఏకాంబరేశ్వర స్వామి మరియు కామాక్షమ్మ వారిల శివరాత్రి మహాపర్వదిన వెంకటగిరి నామ దేశ అయవాన మానసారామ శ్రీవాన్ శ్రీమదః హనుమల గోత్ర ధోష రాజేష్ నామ దేశ ధర్మవతిష ఆదిలక్ష్మీ నామ దేవత గోదావరి సరస్వతి సింధు కావేరి జలేశ్వర జలగురు కావేరి కృష్ణవేణుక భద్రాటి వదమే భాగ్యవతి విఖ్యాతాః వచనంగా అమర్కితదాః ఓం భూర్భువస్సవ 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 కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రవక్ష్యాం సదాదివజరుధ్యాన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కృత్వాం ఓం గణారా మనస్తదాన ప్రణవం నోద విశేష సాధనం శ్రీ మహాగణాధిపతి నమః స్థిరో భవ వరదో భవ సమకోమరుద్రాయ స్వాహా స్వాహా ఓం భౌమరుద్రాయ స్వాహా స్వాహా ఓం భౌమరుద్రాయ స్వాహా స్వాహా ఓం కాళరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం కాళరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం కాళరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం అరుణరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం అరుణరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం అరుణరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం పాశరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం పాశరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం పాశరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం నాగరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం నాగరుద్రాయ నమః స్వాహా స్వాహా ఓం భూ స్వాహా భూ స్వాహా శుభ స్వాహా ఓం భూర్భువ స్వాహా ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వలాయ ఓం జ్వలలింగాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలింగాయ నమః మీరు కొద్దిగా అనుకున్నాను స్వామి అనుకున్నాను ఓం వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః జ్యేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కాలవికరణాయ నమః బలాయ నమః బలవికరణాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతమనాయ నమః మనోన్మనాయ నమః నామ దేశాచ ధర్మవంతిష విజయలక్ష్మీ నామ దైవచ అశ్వాన్ సముద్రగచారాం వినోద్కుమార్ నామ దేశ త్రివేణి నామ దైవచ సగుణం పశ్చాత్మాంతవచ్చ యజమాన వారసానాం శ్రీవాన్ శ్రీమదః చెరుగునాడు గోత్ర ఘోష వెంకటేశ్వర నామ దేశ చెప్పు రామయ్యారాం దేశ ధర్మవంతిష ఓడికి వచ్చే పని అయితే రొట్టుకోలు ఇద్దామా జనాలు రమ్మన్నా ఏం లేదులే వెంకట మురళీ కృష్ణ దేశ వెంకట సరే వెళ్ళి అయితే సరే వెళ్ళి సరే వెళ్ళి అవసరం ఓడిపోతుంటే ఖాళీగా ఉంటుంది కదా రెండు పుతలు తెద్దాను వెళ్ళి దేవుడు గుళ్ళకి దండలు వేసారు అని రమ్మన్నాలే సరే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంకగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి నోడా నీవు ఆత్మలింగాని రమాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాగుపాముల నగలే నీకు మోజట సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట మహేశ్వర విశాల విశ్వమేలే నాయక అఖండాంకితమై తిని రాని సేవలో ఆదియోగి గరళా కంఠుడా ఆదియోగి ఘనశూలధారుడా ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నీ పాదధూళిలో నరాలిన విభూదిని తను వెల్ల పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి అరుణాచల శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో హర హర మహాదేవ హర 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 మహాదేవ సకల చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాని దాసినవుతరా నీ సేవలో ఆదియోగి జటాధర శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి ఆది మొదలు అంతమేది లేనే లేదట ఆది అంతములకు అంతరంగమే నువ్వట అనంత దృష్టి కాల సృష్టిలో కపాలక అచింత్యాయ చింతయరుగరాని సేవలో ఆదియోగి అరుణాచల శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి ఢం
ನಾಗಭೂಷಣ ನೀಲಲೋಹಿತಾಯ ನೀವೆ ಎಲ್ಲ ಜಗತ್ತಿನ ಸದಾಶಿವ ಸಮಸ್ತ ಲೋಕ ಶಾಂತಿಕಾರಕ ಸ್ವಯಂಭುಲಿಂಗ ಜನ್ಮ ಚಾಲು ನಾನಿ ಸೇವಲೋ ಆದಿಯೋಗಿ ಜಟಾಧರ ಶಿವ ಆದಿಯೋಗಿ ಗೌರಿ ಶಂಕರ ಆದಿಯೋಗಿ ಗಂಗಾಧರ ಶಿವ ಆದಿಯೋಗಿ शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ पुष्पं नमः शिवाय पत्रं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమః శివాయ పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు హర ఓం నమః శివాయ नादं नमः शिवाय नमः शिवाय ताళं नमः शिवाय भावं नमः शिवाय అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమః శివాయ ముల్లు కములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమః శివాయ प्रणवं नमः शिवाय स्मरणं नमः शिवाय मन्त्रं नमः शिवाय ध्यानं नमः शिवाय నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమః శివాయ నిఖిలం నమః శివాయం అఖిలం నమః శివాయం సకలం నమః శివాయం భువనం నమః శివాయం శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమః శివాయ అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమః శివాయ శబ్దం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ
శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం శివ ఓం నమ శివాయ కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వరలింగం హర ఓం నమ శివాయ వేదం నమ శివాయ పఠనం నమ శివాయ యోగం నమ శివాయ భావం నమ శివాయ సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసి శివ ఓం నమ శివాయ ఆంధ్రదేశమున శ్రీశైలములో మల్లికార్జునిగా వెలసి హర ఓం నమ శివాయ సత్యం నమ శివాయ నిత్యం నమ శివాయ వేదం నమ శివాయ నాదం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ విశ్వేశ్వరుడే వెలసెను అచట శ్రీకాశీ శుభతీర్థం శివ ఓం నమ శివాయ త్రయంబకేశుని లీలలు చాటి త్రయంబకం శివతేజం హర ఓం నమ శివాయ ప్రణవం నమ శివాయ నాదం నమ శివాయ శబ్దం నమ శివాయ శ్రావ్యం నమ శివాయ పార్థుని శక్తిని కొలువగ శివుడు కిరాత రూపము దాల్చే శివ ఓం నమ శివాయ కిరాతార్జునుల భీకర సమరం శివలీలలో ఒక భాగం హర ఓం నమ శివాయ ధ్యానం నమ శివాయ యోగం నమ శివాయ శిఖరం నమ శివాయ నిఖిలం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అన్య చింతలు ఎరుగని తిన్నడు శివుని కరుణనే కోరే శివ ఓం నమ శివాయ అమిత భక్తితో ఆ శంకరుని సన్నిధిలో తరించే హర ఓం నమ శివాయ ధర్మం నమ శివాయ సత్యం నమ శివాయ భావం నమ శివాయ దానం నమ శివాయ చంద్రుని కోరిక తీర్చగ శివుడు సోమనాథునిగా వెలసే శివ ఓం నమ శివాయ సర్వరోగములు హరించే ఘన మహిమలు గల శివక్షేత్రం హర ఓం నమ శివాయ నమకం నమ శివాయ చమకం నమ శివాయ పఠనం నమ శివాయ మోక్షం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ
నగరం శివతేజమయం శివమహిమలకు నిలయం శివ ఓం నమ శివాయ మహోకాల ఈశ్వరుడే నిఖిలం ప్రమోదమే శివగానం హర ఓం నమ శివాయ దీపం నమః శివాయ ధూపం నమః శివాయ గంధం నమః శివాయ పుష్పం నమః శివాయ వింధ్య పర్వతుని అమిత భక్తిని శివుడు మెచ్చి కరుణించే శివ ఓం నమ శివాయ అమరేశ్వర ఓంకారలింగములు భువిని వెలసి అలరించే హర ఓం నమ శివాయ వేదం నమః శివాయ నాదం నమః శివాయ భావం నమః శివాయ గానం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఆనర నారాయణులే కోరగ శివుడు వెలసే అచ్చోట శివ ఓం నమ శివాయ కేదారేశ్వర జ్యోతిర్లింగం దర్శనమే మహయోగం హర ఓం నమ శివాయ ధ్యానం నమః శివాయం యోగం నమః శివాయం భావం నమః శివాయం గానం నమః శివాయం భీమాసురుని పరమేశ్వరుడు భస్మము చేసిన క్షణము శివ ఓం నమ శివాయ భీమేశ్వర జ్యోతిర్లింగముగా శివుడు వెలసి అలరించే హర ఓం నమ శివాయ ప్రణవం నమః శివాయ నాదం నమః శివాయ గానం నమః శివాయ భావం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ చితాభూమిలో సదా భక్తులను గాచును ఆ వైద్యనాథుడు శివ ఓం నమ శివాయ ఆయురారోగ్య భాగ్యములొసగి జ్యోతిర్లింగము అదిగో హర ఓం నమ శివాయ నిఖిలం నమః శివాయ అఖిలం నమః శివాయ ప్రణవం నమః శివాయ మధురం నమః శివాయ శివారాధనతో ఆ సువ్రతుడు శివుని కరుణనే పొందే శివ ఓం నమ శివాయ భక్తిని గాచి సతి పార్వతితో నాగేశ్వరునిగా వెలసే హర ఓం నమ శివాయ నాట్యం నమః శివాయ శాస్త్రం నమః శివాయ కవనం నమః శివాయ మధురం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ విజయము కోరుతూ ఆ శ్రీరాముడు పరమశివుని పూజించే శివ ఓం నమ శివాయ రాముడు కొలచిన పావన స్థలములో రామేశ్వరుడే వెలసే హర ఓం నమ శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ దీపం నమః శివాయ ధూపం నమః శివాయ పుణ్యతీర్థము దివ్యధామము శ్రీకాళహస్తి క్షేత్రం శివ ఓం నమ శివాయ
గ్రహదోషములు తొలగిపోవును దర్శనమే ఒక యోగం హర ఓం నమః శివాయ ప్రణవం నమః శివాయ మంత్రం నమః శివాయ పఠనం నమః శివాయ యోగం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ పంచముఖేశ్వర జ్యోతిర్లింగం దివ్య శోభలతో వెలసి శివ ఓం నమః శివాయ సకల చరాచర జీవకోటికి తానే దిక్కని తెలిపే హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కంఠమునందున కాలకూటమును ధరించిన ఆ శివుడు శివ ఓం నమః శివాయ ముని కుమారుని మార్కండేయుని కరుణతో బ్రోచిగాచే హర ఓం నమః శివాయ ధ్యానం నమః శివాయ దానం నమః శివాయ మంత్రం నమః శివాయ యోగం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ రుద్రశక్తితో అవతరించిన మారుతి సుందర రూపం శివ ఓం నమః శివాయ ఆరాధించిన శ్రేయోదాయకం అని శంకరుడే తెలిపే హర ఓం నమః శివాయ వేదం నమః శివాయ నాదం నమః శివాయ సత్యం నమః శివాయ నిత్యం నమః శివాయ గణదేవతలకు రుద్ర రూపముతో నాయకుడైన శివుడు శివ ఓం నమః శివాయ విశ్వతేజుడు త్రిలోకపాలుడు ఇలలో భక్తిని గాచు హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ దీపం నమః శివాయ ధూపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ నిత్యానందం నమః శివాయం పంచాక్షరి అతి మధురం శివ ఓం నమః శివాయ భవభయహరము శుభయోగకరం పరమశివుని గుణగానం హర ఓం నమః శివాయ గానం నమః శివాయ మధురం నమః శివాయ భావం నమః శివాయ యోగం నమః శివాయ పూర్వ పుణ్యము శంకరుని స్తుతి దయగల దైవము పశుపతి శివ ఓం నమః శివాయ భక్త కోటి శివగాన లహరిలో తేలియాడి తరించే హర ఓం నమః శివాయ ప్రణవం నమః శివాయ నాదం నమః శివాయ భావం నమః శివాయ మధురం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమస్కారం చేసుకోండి అమ్మా యా భజంత్రీలు
భగవత్పాదుడు శిష్యుడు శంకర భగవత్పాదుడు. శంకర భగవత్పాదుడు అంటే ఆది శంకరాచార్యులు గారు. అంటే తొలి గురువు ఎవరంటే ఈశ్వరుడు. అది గురువు అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈశ్వరుడి నుంచి ఆది శంకరాచార్యుల వరకు మన గురు పరంపర కొనసాగుతూ ఉన్నదండి. ఈ విధంగా చెప్తూ ఉన్నారు అమ్మవారు. అందరూ కూడా మనము విఘ్నేశ్వర పూజకి వెళ్దామమ్మా. మీ దగ్గర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ 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 కామాక్షి దేవి సహిత ఏకాంబరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ మహోత్సవ సమయే महाशिवरात्रि पर्वदिन महोत्सव समय श्री 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 कामाक्षी देवी सहित एकाम्रेश्वर स्वामिवारी कल्याण महोत्सवे विनियोग मम अनुकोंడి स्वामी अंदरू కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అమ్మ కలిసి ఇవ్వండి ఒక గ్లాస్ నీళ్ళు సామ కలిసి తయారు చేయండి అయ్యా మీరు కలిసి గ్లాసులు ఉన్నాయి కదా నమస్కారం చేసుకుని గ్లాస్ నిలబెట్టుకోండి కలిసి చేసుకుని ఓం శ్రీ కామాక్షి దేవి ఏకాంబరేశ్వర స్వామి నమః ఆ కర్తవ్య నమస్కారం చేసుకుని మీ దాంట్లో పోయినమ్మా ఓం కరదస్తే ముఖ్య విష్ణు కంఠేతు సమాసిత సుందర वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक आ आ आ आ బాహుదా నదీ తీరములోన బావిలోన
వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక కథాంశాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాము అని వెంటనే అందరూ కూడా విష్ణుమూర్తి అందరూ కూడా విఘ్నేశ్వరుడు మన పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తారయ్యా. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే దక్షిణామూర్తి రూపంగా ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు పరమశివుడు. ఆయన హిమాలయాల్లో మంచుకొండలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అందరూ ఆ కైలాసానికి వెళ్లి ఆ పరమశివుడిని ప్రార్థన చేస్తారు. ఈ తారకాసుడి యొక్క బాధలు నేను భరించలేకుండా ఉన్నామయ్యా, మీరు ఏ విధంగా అయినా సరే మీరు కళ్యాణం చేసుకోవాలి, మీకు బలిగా బిడ్డ ద్వారానే అతనికి మరణగండం ఉన్నది, ఆయన చనిపోతారు అని చెప్తారు. వెంటనే పరమేశ్వరుడు ఆ యొక్క అలానే అయ్యా అని ఆ దేవతలకు చెప్పి పంపించేస్తాడు. సప్తఋషులు గావిస్తాడయ్యా. సప్తఋషులు మొత్తాన్ని కూడా ఆహ్వానం చేసి అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఆ యొక్క సతీదేవి అవతారం సాధించిన తర్వాత అమ్మవారు ఈ యొక్క భూలోకంలో హిమవంతుడు అనే యొక్క రాజుకి జన్మించిందయ్యా. పార్వతీదేవి వారు భూలోకంలో ఉన్నారు, మీరందరూ కూడా వెళ్ళేసేసి నా కళ్యాణానికి మీరు మధ్యవర్తిత్వం చేయవలసిందిగా సప్తఋషులు మొత్తాన్ని కూడా ఆ పరమేశ్వరుడు కొడతాడు. అమ్మ తాంబూలాలు ఇస్తూ ఉండండి అమ్మకి. మీరు కూడా అందరూ కూడా అక్షతలు ఉన్నాయి కదా మీ దగ్గర, కంకణాలు తీసి ముందు పెట్టండి స్వామి. కంకణాలు తీసి ఆ యొక్క ముందు పెట్టండి. సప్తఋషులు ఇప్పుడు మనం ఆహ్వానం చేసుకుంటూ ఉన్నాము. తలంబ్రాలు వేస్తూ ఉండండి అందులో అక్షతలు. అక్షతలు అందరూ చెప్పండి అమ్మా. మీరు కూడా అమ్మా మీరు 11 రూపాయలు దక్షిణ తాంబూలాలు అమ్మకి ఇస్తూ ఉండండి. ఒకటి 7 తాంబూలాలు ఇవ్వండి అమ్మా అమ్మకి. ఇప్పుడు ఓం శ్రీ ఓం అందరు చెప్పండి అమ్మా. అదితి సహిత కశ్యప మహర్షి మావాహ్యామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాలు అయిందమ్మా. ఈ యొక్క సప్తఋషుల పేర్లు మనం తలుచుకున్నంత వెంటనే ఎన్నో శుభాలు జరుగుతాయని చెప్పి సప్తఋషి మండలం అనే ఒక మండలం మనం చూస్తూ ఉంటుంది మనకి అంతరిక్షంలో. అది సప్తఋషి మండలంలో కూడా
వేసి పెట్టారమ్మా, తాంబూలం పెట్టారా? ఓం నమ శివాయ. తర్వాత అనసూయాదేవి సహిత అత్రి మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. కంకణాలు వేయండి. అనసూయాదేవి సహిత అత్రి మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. తర్వాత మూడవ మహర్షయ సుశీలాదేవి సహిత భరద్వాజ మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. కుముద్వతీ దేవి సహిత విశ్వామిత్ర మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. అహల్యాదేవి సహిత గౌతమ మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. రేణుకాదేవి సహిత జమదగ్ని మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. అరుంధతీ దేవి సహిత వశిష్ఠ మహర్షి ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. సప్తర్షి మండల ఆవాహ్యాన్ని స్థాపయామి పూజయామి. మహావిష్ణుమూర్తి మనం ఆహ్వానిస్తున్నామయ్యా. ఇక్కడ గర్వంలో కంఠంలో విషం పెట్టుకొని ఉంటాడు, పైన పులితోడు, కింద ఏనుగు జలము. ఎంత అందగాడయా మీ మహాదేవుడు, ఈ మహాదేవుడి పిల్లని ఎలా ఇవ్వాలయ్యా మేము, ఆయన గుణగణాలు చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క హేమంతుడి యొక్క పురోహితులు ఈ యొక్క సప్తఋషులు అడుగుతారనమాట. అప్పుడు సప్తఋషులు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు మహర్షులే కదా, పరమశివుడు తత్వాన్ని గురించి మీరు ఈ విధంగా అడుగుతున్నారా, ఘటాధిపం ఎందుకు కట్టుకున్నారయ్యా అని చెప్పంటే, పూర్వము భగీరథుడు అనే ఒక మహారాజు రఘువంశంలో రాముల వారి వంశంలో భగీరథుడు అనే ఒక మహారాజుగా అంటారు. ఆయన యొక్క పితృకర్మలు చేయాలని అంటూ ఉంటారండి. అది గమనించండి, ఎప్పటికైనా సరే పితృకర్మలు చేయాలి ఎవరైనా సరే. ఆ పితృకర్మలు చేయక వారి యొక్క సగరంలోని ఒక 63,000 మంది వాళ్ళ దేవతలు తల కిందకి కాళ్ళ పైకి పెట్టి ఉంటారనమాట. అందుకని ఆయన వాళ్ళకి ఏదైనా మోక్షం కలిగించాలయ్యా అని చెప్పంటే, గంగా నదిని భూమి మీద తీసుకుని వస్తే గానీ వారికి మోక్షం కలగదని చెప్తారు ఋషులు కూడా. అందుకని వెంటనే ఆయన గంగా నది గురించి తపస్సు చేస్తారన్నమాట. చేస్తే ఆ గంగా నది ఆయన్ని కరుణిస్తుంది. కరుణించయ్యా, నేను భూమి మీదకి వస్తాను బానే ఉంది, నేను భూమి మీదకి వస్తే ఎవరు భరించలేరయ్యా, నేను భూమి మీదకి రావడానికి ఎవరు మీరు భరిస్తే ఎవరు పట్టుకుంటారో వాడిని మరి తపస్సు చేయమనగానే ఇంకా ఎవరున్నారు, మహాదేవుడు తప్పిస్తే గంగా నదిని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. వెంటనే భగీరథుడు మళ్ళీ కొన్ని 100,000 సంవత్సరాల పాటు మహాదేవుడి గురించి తపస్సు చేస్తారు. అప్పుడు వెంటనే ఆ మహాదేవుడు అని కరుణించి అలానే గంగాదేవిని బ్రహ్మను వచ్చి పగానే గంగాదేవి భూమి మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన తలలో జటాజోడులో బంధించి వేస్తాడు. జటాజోడులో బంధించాడు గంగానదిని. ఒక గంగానది ఒక నది ఉందనుకోండి, దాంట్లో తిమింగళాలు, చేపలు, ఎన్నో సరస్సులు ఉంటాయి. అంటే ఒక సృష్టి మొత్తం ఉంటుంది ఒక నదిలో. అటువంటి నదిని కేవలం అందరూ నమస్కారం ఎలా చేయాలని చెప్పంటే, ఇక పాము అంటే ఏంటంటే అది మృత్యుంజయుడు. పావుని మెడలో ఏందయ్యా అక్కడ గర్వంలో ఆ బ్లూ కలర్ గా విషయం వాడు దాచుకున్నాడు, చూస్తే బాగుండాలి కదా. ఎట్లా అంటే అయ్యా, ఒకనొకప్పుడు దేవతలందరూ కూడా మంగళ పర్వతం తిరుగుతూ ఉన్నారు, ఆ పాల సముద్రంలో తిరుగుతూ ఉంటే అది చూసి పక్కనే అమ్మవారు కూర్చుని ఉంటారు కదా, ఒకసారి అమ్మవారిగా చూస్తూ ఉంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. స్వామివారు అప్పుడే తెలియజేశారు, భార్యకి సగ స్థానం తను ఇచ్చాడు కాబట్టి మనం కుటుంబంలో ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా కూడా ఆడవారికి చెప్పమని ఆ రోజు మహాదేవుడే ఆచరించాడు. ఏంటి మరి హాలహాల విషయం వచ్చింది, మరి తీసుకోమంటావా అని చెప్పేసి అని అడుగుతాడు. అప్పుడు అమ్మ అంటుంది, మింగేది వారు విభుండనియు. అంటే ఎవరు విభుండి అంటే ఎవరు? తన భర్తనియు. మింగేది గరళమనియు. అది ఐస్ క్రీమ్ కాదు కదా తిరుమల చదవడానికి. మింగేది గరళమనియు మింగమని సర్వమంగళ మేలట ప్రజకు. అంటే ప్రజలకు మేలు జరిగే పని అయితే మింగేసేలాగా పర్లేదు అని చెప్పిన తర్వాత లాస్ట్ లో ఇంకో మాట ఉంది, తన మంగళ సూత్రం మదినంత నమ్మినో. ఆ మంగళ సూత్రం ఉన్నది కదమ్మా, ఆ మంగళ సూత్రం కొలువై అంటారంటమ్మా. సూత్ర మధ్య సరస్వతి, సూత్రం మధ్యతో కూడా సరస్వతి అమ్మవారు కొలువై ఉంటారు. సూత్రం మూలే స్థితాం గౌరీ. ఆ యొక్క సూత్రం మూలం కింద భాగంలో పార్వతీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. ప్రభాతే సూత్ర దర్శనం. ఎవరైతే నిద్ర లేచి కాళ్ళు కూడా కింద పెట్టకుండా మంచం మీదే ఉండి ఆ సూత్రాన్ని 3 సార్లు కళ్ళగా, ప్రభాతే అంటే సూర్యోదయ సమయంలో
ఆ సూత్రం ఎవరైతే అడ్డుకుంటారో వారి యొక్క మాంగళ్యం కలగా నిలిచి ఉంటుంది. దానికి నేను కాపలా కాస్తానని చెప్పి అమ్మవారు ఆ విధంగా గరుడాన్ని ఆ విధంగా అక్కడ దాచిపెట్టుకున్నారయ్యా. అందుకనే ఆయన మహాదేవుడు అయ్యాడే అని చెప్పగానే మరి తర్వాత పులిచర్మం వేసుకున్నాడు. అది ఎందుకున్నాడు? పులి అంటే వీరం కదయ్యా, వీర చిహ్నం. ఒకనొకప్పుడు దానకావనంలో కాస్త తపస్సు చేస్తేనే ఆయన ఏదో మనం మనసు పెట్టయ్యా నువ్వే దిక్కు మాకంటే చాలు. ఆయన వచ్చి మొత్తం ఆయన బిడ్డలని అందరం కూడా ఆ తర్వాత తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చుకుంటాడు. మెచ్చుకొని అయ్యా ఏం కావాలి నీకు వరం అంటే, నందీశ్వరుడు వాళ్ళు మొత్తం కూడా వస్తారు. నందీశ్వరుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇంద్రుడు అందరూ సకల దేవతలు మొత్తం వచ్చి గజాసురుడు ముందు ఆ యొక్క గంగేతులు నాట్యం ఆడిస్తారయ్యా. ఆడిస్తే గజాసురుడు దానికి బాగా మెచ్చుకుంటాడు. ఆ కాలంలో రాక్షసులు అయినా సరే అలా అయితే విష్ణుమూర్తి స్వామిని వరం కోరుతాడు. అయ్యా నా యొక్క చర్మాన్ని స్వామివారు ధరించుకోవాలి అని చెప్పి కోరుతాడు. అని చెప్తుంటే అలానే విష్ణుమూర్తి స్వామి వారు వరమిస్తారు. విష్ణుమూర్తి స్వామి రాక్షసుడైంది మాట తప్పలేదు కాబట్టి విష్ణుమూర్తిని ఇంకొక వరమిస్తాడు. ఏంటంటే నీ శిరస్సు త్రిలోకపతి చేస్తానని చెప్పి అంటాడు. అంటే విఘ్నేశ్వరుడు ఉన్నారయ్యా అని చెప్పి చెప్తాడు. ఓం అయ్యా భజంతి ఓం. ఆ విధంగా అందరూ కూడా హేమవంతుడు అందరం కూడా పుణ్యోపాధి కార్యక్రమం చేసుకుంటున్నాము. పుణ్యాహవాచన చేద్దాం. అమ్మకి ఆ మూడు అందరూ కూడా అక్షతులు కావాల్సిన చెప్పండి అమ్మా. ఆయుష్ కామ్యార్థ పరిస్థిత్యర్థం మహాజనేశ స్వస్తి పుణ్యవాచనాఖ్యాం కర్మ కలిసే. అమ్మా దీంతో ముక్కోటి దేవత ఆహ్వానం ఉంటుంది. జాగ్రత్తగా మనసులో ఓం నమః శివాయ చెప్పుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి పర్వతం పుష్టాంగరీషిని ఈశ్వరీయం సర్వభూతానాం తామి హోపక్వ ఏసీయం. అక్షతలు వేయనమ్మా. ఆయన దేవర ఆయన ధ్రువారుషిని చెప్పండి కానీ సంతృప్తి గృహాయనే. ఓం అక్షతలు వేశారమ్మా. దక్షిణ వేయండి. ఓం యక్పలిర్య అఫలా పుష్పయాశ్చ పుష్పిణీ వయస్పరి భ్రష్టాసా ముంచత్రిమసా అష్టదేవే నిత్యం పూర్ణే అవస్థకృతాః గోవాయిస్తాస సమదపురుషం పూర్ణాదరే బరాబర సుపూర్ణ బృందావత వస్నే విక్రీణావ హైషపతిం సతగతో ఏం దేవన్న స్థితి అమధ్యాత్మృతామోస్రాజికే. పూర్వ కలిసే మా పూర్వ కలిసి తాకండి. ఫస్ట్ ప్రథమంగా కలిసాం. పూర్వ కలిసే వర్ణమావాహయామి. ఓం భూః వర్ణమావాహయామి. ఓం భువః వర్ణమావాహయామి. ఓం శుభః వర్ణమావాహయామి. ఓం భూర్భువస్వః వర్ణమావాహయామి. అమ్మా ఇప్పుడు ఈ యొక్క పుణ్యాహవచనంలో మనం 3 కలశాల్లో 3 దేవతలు ఆహ్వానం చేసుకుంటాం. అమ్మా తొలిసారిగా వరుణదేవుని ఆహ్వానం చేసుకుంటాము. ఆయన ఉంటే మనకు సుభిక్షంగా పంటలు అయి పండుతూ ఉంటాయి. రెండో కలశంలో ఓం భూః బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి. ఓం భువః బ్రహ్మణే నమః. అది ఆపేసి ఓం భూః బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి. ఓం భువః బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి. ఓం శుభః బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి. ఓం వరుణవాస్తు బ్రహ్మభ్యో నమః. గంధాక్షిత పుష్ప ధూప దీప ధూప వెలిగించండి. అమ్మకి పెట్టి. ఓం గంధాక్షిత పుష్ప ధూప దీప ఫలితాంబలి దచ్చ. ఓం మహాజనా పుణ్య అవాచ్యంతో ఏమంత్రి ధూపం దీపం కూడా తెచ్చుకమ్మా. మా తాంబూలం కూడా చూపించి పెట్టండి. అందరూ కూడా ఈ అక్షతలు చూపించుకోండి అమ్మా. ధూపం పుష్ప ధూప దీప ఫలితాంబలి దచ్చ. ఓం మహాజనా పుణ్య అవాచ్యంతో ఏమంత్రి. ఓం పుణ్యాహం దీర్ఘమాయస్తు శివ ఆపస్సంతు సౌమనస్తమస్తు అక్షతం చారిష్టం చాస్తు ఏమంత్రి. అత్యంత అత్యంత పోయి మేధాసత్యత అత్యంత పుస్తక అవతరణ కనపడరేమో కొంచెం సైడ్ నుండి పోయారా. ఓం అత్యంత రాజ్యమే మేధాసత్యత అత్యంత పుస్తక అవతరణ కృష్ణరచిత అక్షత భక్షత గంధ ద్వారాంబరాష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామి హోపక్వ ఏసీయం. గంధాస్పాంతు సౌమంగళ్యం చాస్తు. ఆ కలశాల్లో గంధం వేస్తే సౌమంగళ్యం వస్తుందమ్మా. ఓం అక్షరాక్పాంతు ఆయుష్యమస్తు పుష్పాని పాంతు సౌభాగ్యమస్తు. దక్షిణాక్పాంతు తామ దక్షిణకి దక్షిణం వస్తే మాత్రమే యత్రా స్థిరేరంగై తుష్టు రాగం దస్తనోభిః యస్యేమ దేవహితం యదాయుః వేణోదా రేణుస్త్రస్య వేణోదాస్య ప్రేమ సట్టం వేణోదా వీరవతి మిషన్నో వేణోదాస్యకమాయుః నవో భవత్యాయమానః గీతసామిత్యగ్రం. ఓం భాగం దేవేభ్యో వేదాతం జనవాస్యతే దీర్ఘమాయుః ఆప ఉన్నంత జీవతే దీర్ఘ అచ్చారస్తే యస్వా అదాకేన మన్యమానో మత్తమచ్చోజోహనేమి జాత వేదవసస్మాదే ప్రజా విజ్ఞాపృతస్య యస్మైతం సుకృతే జాత వేదవలోకమద్నైకం వస్యనం అర్చనం సుకృతి నంబీరవంతం గోమంతం నచ్చస్తే సత్తా
అంజమేష విజయమాయచంచ దక్షిణ కలిసి మాదాయ ప్రాక్ కలిసే మా ప్రాక్ ప్రథమ కలిసి నీళ్ళు తీసి దక్షిణ కలిసిలో పోయింది కొంచెం కొంచెం దక్షిణ కలిసే ప్రాక్ కలిసే కించిత్ మీ దుదుకుని ఏది దీర్ఘమాయరస్తమా దీంట్లో దాంట్లో పోయింది మళ్ళీ దీర్ఘమాయరస్తు మనస్సు మారీతాం సమాహిత మనసస్మః ప్రేషితంతు భవంతః రసనాస్మః శాంతిరస్తు తుష్టిరస్తు అయ్యా శ్రద్ధగా వినండి స్వాములు ఇంటికి ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చును శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అభిఘ్నమస్తు ఆయుష్మస్తు స్వస్తికర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు పుత్రోత్తరాः క్రియా సంపద్యంతాం అగ్ని పురోగా విశ్వదేవా ప్రియంతాం మహేశ్వర పురోగా మాతర ప్రియంతాం ఇంద్ర పురోగా మృత్కనా ప్రియంతాం వశిష్ఠ పురోగా ఋషిగణా ప్రియంతాం శ్రీ మహావిష్ణు పురోగా సర్వదేవా ప్రియంతాం ఆదిత్య పురోగా సర్వేగ్రహ ప్రియంతాం ఋషిశ్చందాచార్య వేదాయజ్ఞ దక్షిణాశ్చ ప్రియంతాం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ ప్రియంతాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతాం శ్రద్ధా వేదే ప్రియంతాం సీతాం భగవన్ నారాయణ సీతాం భగవాన్ వర్జన్య సీతాం భగవాన్ స్వామి మహాజన सत्येता अतिष्ठन्तु पुण्यः काला वाच्यन्ताम् उत्तादेवसग्ने सामगायते ब्रह्मपुत्रसन्नेशन्ते सर्वस्मृतिपित्वा सर्वसग्ने भद्रमावदा विश्वसर्वसग्ने पुण्यमावदा याचे हैयति प्रत्युर्वैति याज्ञा पुण्येव लक्ष्मी पुण्यामेव लक्ष्मी सम्भावयति यत् पुण्यं नक्षत्रं तद्वत् कुरुतभविष्यम् यदा वैसूर्य उदेति अथ नक्षत्रं वेति यावत् सूर्यगत्येत् यत् जगन्यं पश्येत् तावत् कुर्वीत अत्कारि स्यात् पुण्याः एव कुरुते ओं पुण्याहं भवन्तो भवन्तु नक्षत्रपैकी श्रेयम् मिगिलिన నక్షత్రం ఉన్నాయి ఇట్లా పైకి తరణమ కొంచెం తీసుకొని ఓ పుణ్యాహం భవంతో భవంతో ఓ పుణ్యాదస్తే వాయు బ్రహ్మ వైశ్వమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వణ సత్యస్య ఐత్యస్య భవంతరః ఆయిత్యవదినిః పత్తి ఏద సత్యావేంతి పత్యాందస్య ఉపద్యంతి స్వస్తిదంతి స్వస్తి ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః स्वस्ति साक्षाष्टनेमिः स्वस्ति नो बृहस्पति ददातु ओम हस्तोदेव वस्वास्तमेधा चतुस्रोदेव रजास्तिष्ठा ते यज्ञमद्रैतवस्तात् संवत्सरेण मन्त्रस्यः मह्यं कुटुम्बाय अद्य करिष्यमाण श्री उमामहेश बालिकानमोत्सव वाक्ये शुद्धि वृद्धि अभ्युदय कर्मणे महाजनानां स्लोगान आदिलक्ष्मणाय आयुष्मदेस्य भवन अम्मा मళ్ళీ అక్షరాలను మన పైకి రేయనమ్మ మరి నక్షత్ర పైకి రేయండి మనం नक्षत्र पैकी वेंडी आयुष्मदे स्वस्ति भवन्तो भ्रवन्तो आयुष्मदे स्वस्ति भवन्तो भ्रवन्तो ओम अम्मा हारती अम्मा हारती ये मूड कलसाले हारती अम्मा ओम बुद्ध्यामस्तम संयावाजमान सर्वोपयातम यस्वन पकमत घोषंद्रा भूताम स्नोका वक्ता सर्वमूर्ति बुद्ध्यावते तमय तेजे को तात्पर्य बहुत चंद्रो बिंदुचोक्षेरु पैष्ठा व्याज सरसदोरहम परिभव सर्वमूर्ति माग्नो सर्वमूर्ति बुद्धोति एवं वेदा बुद्ध्यात्मा दे नमः सोमसत्य मित्रं देवं मित्रदेवं नमस्तु अन्नादान विषयावतेतः ततं जीवं सर्वस्य वीरा श्रीनिधि देव देवनमस्तानि श्री चंद्रकांति श्री तवनानि श्री युमे दुर्गा बुद्धाने तज्जे लोकेश्वर चित्तति ओ रामकृष्ण विष्णु ओम ఈ రెండు బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందరూ ఇచ్చిన ఆనందం అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు విటగా విదూరం ఏడు గుర్రాల రథమే
కొండల స్ఫటిక జ్యోతిర్లింగ నిలిచావు కేదారనాథంగా అరుణాచలములోన తెరముగా కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। तांडव भवाय तांडव शिवाय तांडव भवाय तांडव आनंद तांडव नटराजा आनंद तांडव नटराजा 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 नार्तन सुंदर नटराजा शिवराजा शिवराजा शिवकामा प्रिय शिवराजा 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 शिवकामा प्रिय शिवराजा। ओम शिवाय हर ओम भवाय हर ओम शिवाय हर ओम हर 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 शिवाय हर ओम भवाय हर ओम शिवाय हर ओम भवाय हर ओम नार्तन सुंदर नाट्य शिवा नार्तन सुंदर नाट्य शिवा नार्तन सुंदर नाट्य शिवा नार्तन सुंदर नाट्य शिवा। कैलासवासा काशी निवासा कैलासवासा काशी निवासा गंगाधरा हर नंदीश्वरा गंगाधरा हर नंदीश्वरा श्रीशैल निलया श्रित जन पूजा श्रीशैल निलया श्रित जन पूजा श्रित गंगा प्रिय मल्लेश्वरा गंगा प्रिय मल्लेश्वरा सीता गंगा प्रिय मल्लेश्वरा सीता गंगा प्रिय मल्लेश्वरा। श्रीनीलकंठा करि चर्मांबर काषायांबर सांब शिवा त्रिशूलधारी पार्वती वल्लभ त्रिशूलधारी पार्वती वल्लभ कैलास निलया लिंगेश्वरा कैलास निलया लिंगेश्वरा कैलास निलया लिंगेश्वरा कैलास निलया लिंगेश्वरा। ओम शिवाय
శివరాజా శివరాజా శివకామా ప్రియ హర 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 శివాయ హర ఓం భవాయ హర ఓం 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 నార్తన సుందర నాట్య శివా నార్తన సుందర నాట్య శివా నార్తన సుందర నాట్య శివా నార్తన సుందర నాట్య శివా నమ శివాయ 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 చంద్రకళాధర నమ శివాయ పార్వతి రమణ నమ శివాయ త్రిశూలధారి నమ శివాయ త్రినేత్రధారి నమ శివాయ గంగ జటాధర నమ శివాయ గౌరీ మనోహర నమ శివాయ భక్తవ శంకర నమ శివాయ భోళా శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర నమ శివాయ 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 ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्प विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।
12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా 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 లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా కైలాసగిరినాథ పవళించి ఉన్నావు మమ్మేల ఇక నీవు 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 లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా వేణీళ్ళు చన్నీళ్ళు ఏకము చేశాము స్నానమాడ ఇంకా 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 లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా మల్లెల మాలలు నీ కోసం తెచ్చాము అలంకరించంగా 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 లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా 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 లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మా అయ్య లెగరా పరమాత్మ లెగరా 12 స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హర 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 శంకర భక్తవ శంకర చంద్ర కళాధర గంగాధర హర శంకర భక్తవ శంకర చంద్ర కళాధర గంగాధర పార్వతి రమణ పన్నగ భూషణ జటాచూటధర మహాదేవా పార్వతి రమణ పన్నగ భూషణ జటాచూటధర మహాదేవా హర హర శంకర జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర హర 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 హర శంకర జయ జయ శంకర నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఓం స్వామియే శరణమయ్యప్ప ఉంటారు. మనకైనా కొన్ని కర్మలు ఉంటాయి కదా, మీరందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పూజలో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రద్ధగా మీరు అమ్మవారి కుంకుమార్చన చేస్తూ ఉంటే వాళ్ళు మీ మీద వాళ్ళు గొడ్డలతో పోయేదాన్ని గోడితో పోయే విధంగా ఒక సమస్య ఉంటే వేడి నీటితో కాకుండా తన్నీటితో సమస్య పోయే విధంగా చేస్తారు స్వామి. ముక్కుడు దేవతలకి మహాదేవతలు కొన్ని ఉంటారు కదా, అటువంటి అమ్మవారికి మంగళసూత్రానికి ఖడ్గమహోత్సవం జరుగుతుంది. శ్రద్ధగా అందరూ కూడా ఓం అమ్మ చెప్తూ ఉంటారు, ఓం అని చెప్పుకుంటూ ఉండండి. ఇది మంత్రానికి ఒక అక్షతలు దాంట్లో వేస్తూ ఉంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శిరోదేవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శిఖాదేవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కవచదేవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నేత్రదేవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అస్త్రదేవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నవగ్రహ దేవతలు దేవతలు గణేశాలు పంచలోకాలు మొత్తం కూడా ప్రసన్నంగా ఉంటారు స్వామి. ఓం ఐం హ్రీం శ్రీం మనసులో శ్రద్ధగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఐం హ్రీం శివదూతే నమః. కోటి జన్మలు కట్టి వస్తుంది స్వామి. శ్రద్ధగా చేసుకోండి స్వామి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో కర్మలు ఉంటాయి, మనకి మొత్తం తొలగిపోతాయి. ఓం ఐం హ్రీం శ్రీ మిత్రేశమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ షడ్డీశమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఉద్దీశమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ చర్యానాథమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ లోపాముద్రామయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అగస్తమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ కాలతాపసమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ కుమారమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ ముక్తకేశేశ్వరమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ దీపకళానాథమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ విష్ణుదేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ ప్రభాకర దేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ తేజోదేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ మనోజదేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ కళ్యాణ దేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ వాసుదేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ కృష్ణదేవమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీరామానందమయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అడిమా సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ లక్ష్మా సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ గరిమా సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సిద్ధ సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ వసిత్వ సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ ప్రాకామ సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ ప్రాప్తి సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ బుద్ధి సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఇచ్చా సిద్ధే నమః. ఓం ఐం హ్రీం సర్వకామ సిద్ధే నమః. ఓం ఐం హ్రీం శ్రీ బ్రాహ్మణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ మహేశ్వరి నమః. ఓం ఐం హ్రీం శ్రీ కౌమార్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ వైష్ణవే నమః. ఓం ఐం హ్రీం శ్రీ వారాహే నమః. ఓం ఐం హ్రీం శ్రీ చాముండాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం సర్వ సంక్షోభిణే నమః. ఓం ఐం హ్రీం సర్వద్రావిణ్యే నమః. ఓం ఐం హ్రీం సర్వాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వశంకరే నమః. ఓం ఐం హ్రీం సర్వోన్మాదినే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వమహాంకుశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వకేశరే ధైర్యాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ వృత్యాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ రూపాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ రసాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ గంధాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ చిత్తాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ అహంకారాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ స్పర్శాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ శరీరాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ నామాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ బీజాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ శబ్దాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఆత్మాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ అమృతాకర్షణే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సరసా పరపూరక చక్ర స్వామినే నమః. ఓం ఐం హ్రీం శ్రీ గుప్త యోగినే నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ కుసుమాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ మేఖలాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ మదనాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ మదనాతురాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ వేగినే నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ రేఖాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగాంకుశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ అనంగ మాలినే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వ సంక్షోభం చక్ర స్వామినే నమః. ఓం ఐం హ్రీం శ్రీ గుప్తధర యోగినే నమః. ఓం ఐం హ్రీం సర్వ సంక్షోభినే నమః. ఓం ఐం హ్రీం సర్వార్థ సాధకాయ నమః. ఓం ఐం హ్రీం సర్వ సమ్మోహినే నమః. ఓం ఐం
ఫ్రెండ్స్ సర్వ సంపత్పూరణే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ మంత్రమయే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వదంత క్షయంకరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ సిద్ధి ప్రదాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సంప్రదాయ యోగినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ కామ ప్రదాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ ప్రియంకరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ మంగళకారిణే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ దుఃఖ విమోచనే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ మృత్యు ప్రచురణే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ విఘ్న నివారిణే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వాంగ సుందరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ సంపత్ప్రదాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వ సౌభాగ్యదాయినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వార్థ సాగర చక్ర స్వామినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ కులోతేజ యోగినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వజ్ఞాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వసిద్ధే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వేశ ప్రదాయనే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వజ్ఞానమయే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వవేద వినాశనే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వాధార స్వరూపాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వపాపహరాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వానందమయే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వరక్షా స్వరూపిణే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వేశ్వర ప్రదాయనే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వరక్షాకర చక్ర స్వామినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ నిగర్భయోగినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ వతినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ కామేశ్వరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మోదినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ విమలాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ అరుణాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ జయనే నమః ఓం ఐం ఫ్రెండ్స్ సర్వేశ్వరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ గౌళినే నమః పరాపర రహస్య యోగినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురైశ్వర్యే నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపుర సుందరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురవాసినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురసిద్ధాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురసిద్ధే నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురమాలినే నమః ఓం ఐం ఫ్రెండ్స్ త్రిపురాంబాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహాత్రిపుర సుందరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహామహేశ్వరే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహారాజ్ఞే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహాశక్తే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహాగుప్తే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహాజ్ఞప్తే నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహానందాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహాస్కందాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ మహాసయాయ నమః ఓం ఐం ఫ్రెండ్స్ శ్రీచక్ర నగర సామ్రాజ్ఞే నమః నమస్తే 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 నమః ఓం శాంతి 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 ఓం నమః శివాయ. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆ రుద్ర
సముద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పిడమరలి నవ్విని పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విపు పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం